దేవరకొండ పట్టణంలోని తినుబండారాల హోటల్, గప్చుప్ రెస్టారెంట్, టీ స్టాల్లో ఫాస్ట్ ఫుడ్, మిర్చి బండి, దోస బండి వ్యాపారం చేసే గత నెల రోజులుగా మార్కెట్లో కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నామంటూ దేవరకొండ పట్టణానికి చెందిన చిరు వ్యాపారులు తెలిపారు. ఆదివారం వ్యాపారులంతా కలిసి గత్యంతరం లేక కమర్షియల్ సిలిండర్లను వాడుతున్నామని, తమకు సివిల్ సప్లై అధికారులు డొమెస్టిక్ సిలిండర్లు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అర్ధాంతరంగా సిలిండర్లను సీజ్ చేసి ఫైన్లు వేస్తే తమ కుటుంబాలు ఎలా బతుకుతాయని వారు తెలిపారు. సమస్యలను అధిగమించేందుకు తమకు పరిష్కారం చూపాలని అన్నారు. చిరు వ్యాపారులందరూ టిఫిన్ సెక్షన్ కానీ, భోజనం సెక్షన్ కానీ, ప్రతి హోటల్స్ కానీ అందరం కలిసి మాకు కమర్షియల్ సిలిండర్లు రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కానీ దానివలన అందరం కలిసి మా డిమాండ్ ఏంటంటే చిరు వ్యాపారులు అందరం కలిసి మాకు కమర్షియల్ సిలిండర్లు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసినందుకు మేమందరం మా పొట్ట తిప్పలకి మీరు కొట్టవద్దు. దానివలన మేమందరం కలిసి మా డిమాండ్ ఇది. అందరం కలిసి ఆదుకోవాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. లేని వలన మినీ సిలిండర్, చిన్న సిలిండర్లు 14 కిలోల సిలిండర్లకైనా పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాం. ఈ సిలిండర్లు మాకు రిలీజ్ చేయకున్నా కానీ ఆ సిలిండర్లైనా మా వ్యాపారులకు రిలీజ్ చేసి మాకు ఆదుకోవాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. మన దేవరకొండ పట్టణంలోని చిరు వ్యాపారస్తులు, టిఫిన్ సెంటర్లు కానీ, చాయ్ హోటళ్లు కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ, మిర్చి బండ్లు కానీ, ఇలా చిరు వ్యాపారం చేసే వాళ్ళు రోజుకి 200 మంది పైన ఉన్నారు. వారికి కమర్షియల్ సిలిండర్ ప్రాబ్లం అవుతుంది. డొమెస్టిక్ సిలిండర్ అన్న వాళ్ళకి అందుబాటులో ఉంచి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మనం గ్యాస్ ఆఫీస్ వాళ్ళని కోరుచున్నాము. ఈ రోజు దేవరకొండ పట్టణంలో దాదాపుగా 100 సిలిండర్ చిరు వ్యాపారస్తులు పట్టుకున్నారు. వారికి ఎలాంటి సహకారాలు లేవు. వాళ్ళ వ్యాపారాలు బంద్ అయిపోయినాయి. వాళ్ళకి గుమ్మస్తలు కానీ, షాప్ లో వర్కర్స్ కానీ అందరు ప్రాబ్లం పెడుతున్నారు. ఇలా ఎంతకాలం మనం బంద్ పెట్టుకొని మనం వ్యాపారం చేసుకోగలుగుతాం? కమర్షియల్ ఓకే, కమర్షియల్ లేని ఏడలా డొమెస్టిక్ కన్నా పర్మిషన్ ఇవ్వండి, లేదా కమర్షియల్ తెప్పించండి. కమర్షియల్ ఇన్ని రోజులు మేము వాడలేదు, సరే మేము కాదంటలేము. ఈ రోజు మేము వాడుతుంటాం, ఎందుకంటే డొమెస్టిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి కమర్షియల్ తీసుకుంటాం. కానీ ఈ కమర్షియల్ కూడా మనకు లేకుండా, అందుబాటులో ఉంచకుండా, డొమెస్టిక్ వాడకుండా ఇలా ఎంతమంది మనం ఇది చేస్తాం? ఈ వ్యాపారాలు బంద్ చేయాలంటే మన వల్ల కాదు. ఒక రోజు అంటే మేము బంద్ చేసుకుంటాం, కానీ మా దగ్గర ఉన్న వర్కర్స్ మాత్రం విన్నారు కదా. మాకు రోజుకు వాళ్ళకు వేతనం అయితే ఇవ్వాలి, జీతాలు ఇవ్వండి, ఎవరు ఊరుకోరు. మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళకి సిలిండర్లు అయితే మన సప్లై అయితే కంపల్సరీ కావాల్సిన విషయం ఇది. అలా అని చెప్పేసి మనం గ్యాస్ ఆఫీస్ వాళ్ళని కోరుచున్నాము. ఈ చిరు వ్యాపారస్తుల్ని మాత్రం ఆదుకోవాలని చెప్పేసి ఇలాంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరిని ఎలాంటి మనకు డొమెస్టిక్ కానీ, కమర్షియల్ కానీ ఏది సప్లై చేస్తారో అది మీ ఇష్టం. కానీ ఏదో ఒకటి మాత్రం మాకు అందుబాటులోకి వచ్చేటట్టు చూడండి. ఇలా రోజు భయపడుకుంటే మనం వ్యాపారాలు చేయాలంటే మాత్రం చేయలేము. అది గ్యాస్ ఆఫీస్ వాళ్ళు చేస్తారా, ప్రభుత్వం చేస్తారా అనేది మీ ఇష్టం. అది మీరు ఎలాంటి మాత్రం ఆర్టీఓ గారికి, ఎంఆర్ఓ గారికి మీరు చెప్పి మా పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మాకు ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మీది. రోజుకు 500-1000 రూపాయలు సంపాదించుకుని మేము ఇలా సిలిండర్ పోతే ఫైన్ వేస్తే 5000 రూపాయలు ఫైన్, సిలిండర్ పోతే 2000 రూపాయలు, 3000 రూపాయలు జరిమానా. ఇలా వ్యాపారం చేసుకోవాలా లేదా అనేది మీరే ఆలోచించండి.